హోమియోపతి మెడిసిన్ నిజమైన మెడిసిన్ కాదు. అది కేవలం ప్లాసిమా ఎఫెక్ట్ మాత్రమే అని అంటుంటారు. చాలా మంది అంటారు హోమియోపతి ప్లాస్బో అని చెప్పేసి. బట్ హోమియోపతి ప్లాస్బో అయితే ఎందుకు పేషెంట్లు డాక్టర్ దగ్గర ఎక్కువ వెయిట్ జేస్తారు? ఎందుకు డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్‌గా వస్తారు? ఎందుకు బెనిఫిట్ ఎందుకు? హ్మ్. ఎందుకు ఇవన్నీ అసలు ప్లాస్బో అనేది హోమియోపతి అనే దానికేంటంటే పిల్స్ అనేటువంటివి కామన్. ఓకే. మీకు ఏ మెడిసిన్ చూసినా అలాగే కనిపిస్తది. సేమ్. దాంట్లో కలిపేటువంటి మెడిసిన్ ఏదైతే కంటెంట్ ఉంటదో దట్ ఈస్ ద కంటెంట్ ఇంపార్టెంట్. హ్మ్. దీన్ని చూసి ప్లాస్బో అనుకోని మీరు మోసపోతున్నారేమో అనుకుంటారు. ఇట్ ఈస్ దాంట్లో మెడిసిన్ కలిపినప్పుడు ఇది వర్క్. సో, హోమియోపతి అనేది కొంచెం స్లోగా పనిచేస్తది కాబట్టి, స్లో అంటే గనక మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా పనిచేస్తది కాబట్టి, సో, మీకు ఇమ్మీడియేట్‌గా ఈరోజు అలోపతి లాగా ఫాస్ట్‌గా పనిచేయదు. ఇట్ ఈస్ నాట్ ఎ కెమికల్ ట్రీట్మెంట్. హ్మ్. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ యువర్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. ఇట్ ఈస్ యువర్ సిస్టమ్‌ని కరెక్షన్ చేసుకోవడం మెడిసిన్. హ్మ్. సో, ప్లాస్బో అవ్వడానికి అసలు కారణమే లేదు. ఈరోజు సక్సెస్‌ఫుల్ రిజల్ట్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక కేస్ తీసుకురండి నా దగ్గరికి నేను ఛాలెంజ్ చేస్తాను. ఓకే. ఒక కేస్ ట్రీట్ చేస్తా నేను. ఆ కేస్ బెటర్ జరిగింది. బాగయింది. బట్ ఆ కేసు మళ్ళా అలోపతి మెడిసిన్స్ వలన వరస్ట్ చేసి, మళ్ళా వరస్ట్ కనిపిస్తది. ఇక్కడ బెటర్ అయిన కేసు వరస్ట్‌కెళ్ళిపోయింది. ఈ వరస్ట్ కేస్‌ని మళ్ళా ట్రీట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఎఫెక్ట్ తెలుస్తదా మెడిసిన్? ప్లాసిబో ఎఫెక్ట్ అనేది కానే కాదు. యాక్చువల్‌గా అందరూ అనుకుంటారు గానీ, ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. ఇంత అసలు దానికి చాయిసే లేదు. చాలా మంది తెలియక అమాయకంగా ఇదేదో ఇగో ప్రాబ్లమ్ గానివ్వండి, తెలియనితనం గానివ్వండి, అసలు దీని గురించి తెలుసుకుందాం అనేటువంటి తత్వం లేకపోవడం గానివ్వండి, హ్మ్. సో అనుకుంటారు గానీ, హోమియోపతి ఈస్ ఎ వండర్‌ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్.